హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన దసరా సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆఫర్స్ అనేది ఈ రోజుతోటి క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ వీటిని ఎక్స్టెండ్ చేయడం అయితే ఉండదు. సో దీనిలో భాగంగా లాస్ట్ 10 months సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ అనేటువంటివి ఇప్పుడు 125 రూపీస్కి అందిస్తున్నాం. దీనిలో మీకు డిసెంబర్, సో నవంబర్ మంత్ కూడా యాడ్ చేస్తాం. నవంబర్ నుంచి సెప్టెంబర్ మంత్ వరకు మీకు అయితే పీడిఎఫ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ మంత్ అనేది ఒక 3 or 4 daysలో మనం దాన్ని యాడ్ చేస్తాం. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు 125 ఉంది. తర్వాత దీని ప్రైస్ అనేది 199 చేయబోతున్నాం. ఇంకా ఎకానమీ అండ్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. చాలామంది తీసుకుంటున్నారు. సో అది ఇప్పుడు 99 రూపీసే ఉంది. సో దాన్ని కూడా మేము 199 రూపీస్ చేయబోతున్నాం. సో దానికి సంబంధించి అక్కడ మీకు శాంపిల్ టెస్టులు ఉంటాయి. ఒకసారి మీరు శాంపిల్ టెస్టులు చూడండి. మేము ఇచ్చేటువంటి ప్రశ్నల సరళి మీకు నచ్చినట్లయితే ఆ టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే ఈ రోజు తీసుకొని ప్రయత్నం చేయండి. తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేది పెంచబడతాయి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి Group 1 పై స్టేకు నిరాకరణ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మెయిన్స్ వాయిదాకు నో చెప్పినటువంటి హైకోర్టు తుది తీర్పు మేరకే నియామకాలు వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇదే న్యూస్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో Group 1 వాయిదా వేయాలా వద్దా అనే దానిపైన మీ యొక్క ఒపీనియన్ వీడియోని లైక్ చేసి కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే Group 1 మెయిన్స్ పరీక్షలను వాయిదాకు అదేవిధంగా నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. అక్టోబర్ 21 నుంచి జరగనున్నటువంటి పరీక్షల్లో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని చెప్పేసి స్పష్టం చేసినట్టు చూడవచ్చు. అయితే తాము ఇచ్చేటువంటి తుది తీర్పుకు లోబడే తదుపరి నియామకాలు అదేవిధంగా చర్యలు ఉంటాయని చెప్పేసి స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి 7 రోజుల సమయం ఇస్తూ తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసినట్టు ఇక్కడ చూడవచ్చు. TGPSC రిజర్వేషన్ల విధానాన్ని సరిగా పాటించడం లేదంటూ మనకు జనగామకు చెందినటువంటి ప్రణయ్తో పాటు మరో 4 హైకోర్టును ఆశ్రయించారు. సో ఈ పిటిషన్ పైన మనకు జస్టిస్ సుజోయ్ పాల్ కావచ్చు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు రవిచందర్ కావచ్చు, అదేవిధంగా మదన్ మోహన్ వాదనలు వినిపిస్తూ TGPSC అనుసరించినటువంటి పద్ధతి ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు అదేవిధంగా అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ జనరల్ కేటగిరీ అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద పరిగణించరాదని చెప్పి చెప్పినట్టు చూడవచ్చు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అని చెప్పి చెప్పారు. అయితే మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను కమిషన్ ఎంపిక చేసిందని, అయితే మొత్తం సంఖ్య అంతకు మించి ఉందని తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. తొలుత మెరిట్ జాబితా నుంచి 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రకారం లెక్క సరిపోకపోవడంతో ఆ మేరకు మరికొందరిని చేరుస్తూ వెళ్లారని, దీంతో మొత్తంగా ఎంపికైనటువంటి అభ్యర్థుల సంఖ్య పెరిగిందని చెప్పేసి ప్రభుత్వం తరపున ఎవరైతే మనకు ఈ స్పెషల్ జీపీ ఉన్నాడు కదా రాహుల్ రెడ్డి వాదనలు వినిపించినట్లు ఇక్కడ Group 1కి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. సో ఇదే నేపథ్యంలో మనకు ఈ Group 1 మెయిన్స్ను వాయిదా వేయాలని చెప్పేసి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు Group 1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు బుధవారం రాత్రి హైదరాబాద్లోని అశోక్ నగర్లో ఆందోళన చేపట్టారు. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నటువంటి పరీక్షలను వాయిదా వేయడంతో పాటు గతంలో జరిగినటువంటి ప్రిలిమ్స్లో తప్పులను కూడా సవరించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. జీవో నెంబర్ ఏదైతే 29 రద్దు చేసిన అనంతరమే పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కోరినట్లు చూడవచ్చు. ఇక్కడ ఈ క్రమంలో అభ్యర్థులంతా ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో స్థానికంగా వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అభ్యర్థులను అదుపులోకి తీసుకొని నగరంలో ఉన్నటువంటి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇదే అప్డేట్ ఇక్కడ మనం మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే దద్దరిల్లిన అశోక్ నగర్ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. తీర్పు ప్రకారమే Group 1 నియామకాలు అంటూ ఇచ్చారు. సో Group 1 అభ్యర్థులను కలుస్తా అంటూ ఇక్కడ కేటీఆర్ మాట్లాడినట్టు చూడవచ్చు. దాంతోపాటుగా గ్రూప్స్ అభ్యర్థులను విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ మాట్లాడినట్టు కూడా మనకు నమస్తేలు ఇచ్చారు. విద్యార్థులను అక్రమ అరెస్టులు సరికాదు, సో అభ్యర్థుల వినతి మేరకే పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ కోరినట్లు ఇక్కడ చూడవచ్చు. సో మీ యొక్క ఒపీనియన్ కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. రీషెడ్యూల్ చేయాలా లేకుంటే ఉన్నటువంటి ఈ టైమింగ్స్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా అనేది కూడా మీ యొక్క ఒపీనియన్ కింద తెలియజేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మళ్ళీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ అంటూ చూడవచ్చు. 10,954 రెవెన్యూ గ్రామాలకు సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు.
సో ఇప్పటికే ఒకసారి నివేదిక ఇచ్చినటువంటి సీసీఎల్ఏ మరోసారి నివేదిక కోరినటువంటి రెవెన్యూ శాఖ సిబ్బంది ఎంపిక కావచ్చు, హోదా, బాధ్యతలు, విధి విధానాలపై స్పష్టత ఇవ్వాలని సర్కార్ ఇక్కడ కోరినట్లయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని సంకల్పించినటువంటి ప్రభుత్వం ఆ మేరకు కసరత్తు ముమ్మరం చేస్తుంది. సో దీనిపైన అధ్యయనం చేయాల్సిందిగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ గతంలోనే సూచించింది. అది ఆ కమిషనర్ అనేటువంటి మన గతంలో ఏదైతే సీసీఎల్ఏ అంటాం కదా, అది సూచించడం జరిగింది. ఈ మేరకు అధ్యయనం చేసి సీసీఎల్ఏ ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఆ నివేదికలో పేర్కొన్నటువంటి ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే గ్రామస్థాయి రెవెన్యూ యంత్రాంగం ఎంపికపై మరోసారి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం తాజాగా సీసీఎల్ఏను కోరిందంట. సో ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీల్ మిట్టల్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించి సీసీఎల్ఏకు ఒక లేఖ రాశారంట. కాగా సీసీఎల్ఏ తొలుత ఇచ్చిన నివేదికలో గతంలో మనకు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఆర్ఓ, అదేవిధంగా ప్రతి ఆవాసానికి ఒక విఆర్ఏ పనిచేసేవారని, వారంతా కలిపి మొత్తం మనకు 25,750 మంది ఉండేవారని తెలిపింది. అయితే వీరిలో మనకు విఆర్ఓలు 5,195 మంది ఉండగా ఎక్కువ మంది డిగ్రీ, ఇంటర్మీడియట్ అర్హతతో ఉన్నట్లు పేర్కొంది. ఇక విఆర్ఏలు కనుక చూస్తే 20,000 మంది పైగా ఉండగా వీరిలో డిగ్రీ అర్హత కలిగిన వారు 3,680 మంది అండ్ ఇంటర్మీడియట్ చదివిన వారు 2,700 మంది, 10వ తరగతి కంప్లీట్ చేసిన వాళ్ళు ఒక 10,000 మంది ఉన్నట్లు వివరించడం జరిగింది. ఇకపై గ్రామ స్థాయిలో నియమించేటువంటి రెవెన్యూ సిబ్బందికి జేఆర్ఓ, జూనియర్ రెవెన్యూ అధికారిగా లేదంటే గ్రామ రెవెన్యూ అధికారిగా అనే పేర్లు పెట్టాలని మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి నివేదికలో ఈ అంశాలు అయితే పేర్కొందంట. అయితే కీలకంగా ఉన్నటువంటి రెండో నివేదిక, ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ నివేదికను బేస్ చేసుకుని మనకు ఈ విఆర్ఓ ఆర్ విఆర్ఏ ఈ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే వీళ్ళను మనకు ఆల్రెడీ లాస్ట్ టైం చేసిన వాళ్ళని తీసుకుంటారా లేకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, చాలామంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటని అడుగుతున్నారు. అంటే నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయడం అనమాట. ఖాళీలను మనకు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడాన్ని మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. అట్లా మనకు ఇప్పటివరకు వచ్చినటువంటి న్యూస్ కనుక చూసుకుంటే ఒక 50% అంటే ఒక 5,000 మందిని కొత్త వాళ్ళని తీసుకుంటారు, మిగతా వాళ్ళను పాత వాళ్ళని తీసుకుంటారని చెప్పేసి మనకు వివిధ న్యూస్ పేపర్లు అయితే న్యూస్ వచ్చింది. అయితే ఈ నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపైన క్యాబినెట్ నిర్ణయం తీసుకొని తర్వాత మనకు ఈ గ్రామ రెవెన్యూ వ్యవస్థ అనేది వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. 100% ఈ గ్రామ రెవెన్యూ వ్యవస్థ అనేది వస్తుంది. కాకపోతే పోస్టులను ఎట్లా భర్తీ చేస్తారనేటువంటిది మనకి ఇక్కడ ఇంకా దానిపైన స్పష్టత అనేది లేదు. సో అది మనకు ఈ నివేదిక ఇచ్చిన తర్వాత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే త్వరలో 3,500 లైన్మెన్ పోస్టుల భర్తీ అంటే ఇక్కడ చూడవచ్చు. TGPSCలో 50 దాకా ఏఈ పోస్టులు ఈ నెలలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకు విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ లైన్మెన్, దీన్ని మనం జేఎల్ఎం అని చెప్పేసి అంటాం. సో ఈ పోస్టుల భర్తీకి డిస్కామ్లు రంగం సిద్ధం చేస్తున్నాయి. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TGNPDCL కావచ్చు, వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TGNPSPDCL కావచ్చు. సో వీటిలో మొత్తం కలుపుకొని మనకు ఈ 3,500 వరకు జేఎల్ఎం కావచ్చు, ఇతర పోస్టులు ఉన్నట్లు ఇక్కడ తీయడం జరిగింది. అన్న దీనిలో మనకు జేఎల్ఎం కావచ్చు, ఇంకా ఏఈ లాంటి పోస్టులు కూడా ఉంటాయి. సో వీటి భర్తీకి ఈ నెలలోనే ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాటు చేస్తుంది. యాక్చువల్గా మనకు జాబ్ క్యాలెండర్లో ఈ నెలలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు TGNPDCLలో 1,550 వరకు ఈ జేఎల్ఎం పోస్టులు ఉండగా హైదరాబాద్ నగర పరిధిలో ఇవి 550 వరకు ఉన్నాయంట. సో గతంలో నియామక నోటిఫికేషన్ మేరకు అర్హులైనటువంటి అభ్యర్థులు లేకపోవడంతో నగర పరిధిలో ఈ 200 వరకు వేకెన్సీస్ అనేటువంటి అలానే ఉన్నట్లు ఇక్కడ 200 వరకు పోస్టులు మిగిలిపోయాయంట. అయితే వీటన్నిటిని కలిపి తాజా నోటిఫికేషన్ జారీకి అధికారులు చర్యలు చేపట్టారు. సో మహిళలు కూడా ఈ పోస్టులకు అర్హులే. అయితే మనకు జేఎల్ఎంతో పాటు 50 వరకు అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టులు కూడా మనకు TGNPDCL నియామక ప్రకటన జారీ చేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది మనకు సమస్యగా ఉంది. అయితే మనకి ఇంతకుముందు చూసాం ఎస్సీ వర్గీకరణ 2 months కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి మనం వార్త కూడా చూడడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే జేఎల్ఎం ఏఈ పోస్టుల భర్తీకి అక్టోబర్లోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు డిస్కంలు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం అనుమతి మేరకే ముందుకు వెళ్ళనున్నాయి. అయితే ఎస్సీ వర్గీకరణ అంశం తేలిన తర్వాతే తదుపరి నోటిఫికేషన్లని ఇటీవల మనం ఉపసంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ముందుగానే ఉద్యోగ ప్రకటన ఇచ్చి పోస్టుల భర్తీ నాటికి వర్గీకరణపై ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి వ్యవహరించాలని చెప్పేసి డిస్కామ్లు యోచిస్తున్నాయి. సో ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతిస్తే ఈ నెలలోనే ప్రకటన వెలువడతాయి. అంటే మనకు వాటికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ఇవ్వకుండా టోటల్ వేకెన్సీస్ అనేది ఇచ్చేసి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసినాక కూడా వాటికి సంబంధించిన వర్గీకరణ మనకి ఏదైతే కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ వర్గీకరణ బేస్ చేసుకునే మనకు అప్పుడు బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇవ్వచ్చు. సో అట్లా ఒకవేళ గవర్నమెంట్ కనుక
దీనికి సంబంధించి అనుమతి ఇస్తే ఈ నెలలోనే ఈ నోటిఫికేషన్స్ రావచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాడులో ఒక న్యూస్ అయితే వస్తుంది. సో వీటి కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా విఆర్ఓ ఉద్యోగాల గురించి చాలామంది అడుగుతున్నారు. సో వీటికి సంబంధించి మనకి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, వాటిని ఎట్లా భర్తీ చేస్తారని చెప్పేసి. సో వాటి కోసం కూడా వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు జనాభాకు సంబంధించి ముఖ్యంగా ఇండియన్ ఎకానమీలో మనకు జనాభా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీలో మనకు 2 చాప్టర్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఖనిజాల లభ్యత పైన, జాగ్రఫీ పైన ఒక ఆర్టికల్ ఉంది, కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు. సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. గత 5 ఇయర్స్ నుంచి నేను ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఒకటే వీడియోలో రెగ్యులర్గా మీకు అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ఒక లైక్ చేసి అట్లీస్ట్ ఒక 5 వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమ్గా నీతు డేవిడ్ అదేవిధంగా అలిస్టర్ కుక్, ఏబీ డివిలియర్స్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి, దీన్నే ఐసీసీ అని చెప్పేసి అంటాం. దీనిలో మనకు ఆల్ ఆఫ్ ద ఫేమ్ జాబితాలో మరో 3 చేర్చుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. దీనిలో మనకు భారత మాజీ దిగ్గజ స్పిన్నర్ అయినటువంటి నీతు డేవిడ్ కూడా ఈ అరుదైనటువంటి గౌరవం దక్కినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఈమెతో పాటుగా మనకు ఇంగ్లాండ్ బ్యాటర్ అయినటువంటి కుక్ కావచ్చు, దక్షిణాఫ్రికా లెజెండరీ బ్యాటర్ అయినటువంటి ఏబీ డివిలియర్స్ కూడా దీనిలో చోటు దక్కించుకున్నారు. సో ఈ 3 పేర్లను గుర్తుంచుకోండి. ఇప్పటివరకు హాల్ ఆఫ్ ఫేమ్లో భారతదేశం నుంచి ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరు అనేది కూడా మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనం గతంలో కూడా 3 మంత్స్ బ్యాక్ కూడా ఒక న్యూస్ చూసాం దీనిపైన. ఇంకా నెక్స్ట్ పేదరిక భారతం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే దుర్భర పేదరికంలో 12.9 కోట్ల మంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రపంచ బ్యాంక్ నివేదిక. ఇక్కడ చూసినట్లయితే దేశాన్ని పేదరికం వెంటాడుతూనే ఉంది. తాజాగా 2024 ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం దేశంలో 12.9 కోట్ల మంది ప్రజలు ఈ దుర్భర పేదరికంలోనే బతుకు నీడిస్తున్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీరి ఆదాయం రోజుకు రూపాయలు 181 కంటే తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. అయితే 1990స్లో మనకు 43.1 కోట్ల మంది పేదలు ఉండగా సో వీరి సంఖ్య తగ్గుతూ వచ్చిందని చెప్పేసి ఈ నివేదిక తెలుపుతుంది. 2021 నాటికి 3.8 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మనకు పేదరికం, నిరుద్యోగం అనేటువంటి టాపిక్స్ మనకి ఎకానమీలో ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అవి. సో అక్కడ కూడా మనకు కరెంట్ ఇష్యూస్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు కనుక దీన్ని అక్కడ మీరు లింక్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే అతి చిన్న వాషింగ్ మిషన్ అంటే ఇక్కడ జరగవచ్చు. భారత యువకుడి అద్భుత ఆవిష్కరణ ప్రపంచ రికార్డుగా గిన్నిస్ గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మిషన్ ఆవిష్కరణతో భారత యువకుడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సో తన అసాధారణ ఇంజనీరింగ్ నైపుణ్యాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. అతని పేరు కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ సెబిన్ సాజీ అనేటువంటి ఆవిష్కరణకు గిన్నీస్ అధికారులు ప్రపంచ రికార్డుగా దీన్ని గుర్తించారట. 1.28 అంగుళాలు, 1.32 అంగుళాలు అండ్ 1.52 అంగుళాల పరిమాణంతో సో అతి చిన్న వాషింగ్ మిషన్ను సాజీ రూపొందించాడు. సో సాధారణ మిషన్ వల్లే ఇది కూడా పనిచేస్తుందంట. సో పేరు గుర్తుంచుకోండి, ఇతని పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అట్లా మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మిషన్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా అంటూ చూడవచ్చు. సిజేఐ చంద్రచూడ్ సిఫారసు. సో కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సుప్రీంకోర్టు తదుపరి న్యాయమూర్తిగా మనకు సిజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యేటువంటి అవకాశం కనబడుతున్నట్టు ఇక్కడ ఇచ్చారు. ఈ మేరకు తన వారసుడిగా సంజీవ్ ఖన్నాను పేరును సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2022 డిసెంబర్ 15న సిజేఐగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రచూడ్ నవంబర్ 10న పదవి విరమణ చేరున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సిజేఐ పేరును సూచించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మనకు సిజేఐకి లేఖ రాసిందంట. సో దీంతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రస్తుతం అత్యంత సీనియర్ జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ ఖన్నా పేరును సీజేఐ సూచించినట్టు ఇక్కడ జరగవచ్చు. సో నెక్స్ట్ సీజేఐ మనకు ఎన్నో సీజేఐగా రాబోతున్నాడని మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ నియామకం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి. చూసినట్టయితే రాష్ట్రపతి ముర్ముకు అల్జీరియా వర్సిటీ డాక్టరేట్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ప్రదానం చేసినటువంటి సిడి అబ్దుల్లా యూనివర్సిటీ అంట. సో మనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అరుదైనటువంటి గౌరవం దక్కినట్టు ఇక్కడ చూడవచ్చు. అల్జీరియాకు చెందినటువంటి సిడి అబ్దుల్లా అనేటువంటి యూనివర్సిటీ వారు మన రాష్ట్రపతి గారికి డాక్టరేట్ ఇచ్చి ఇక్కడ
డాక్టరేట్ ప్రదానం చేసినట్లు గుర్తుంచుకోండి. ఓకే, ఏ దేశం ఇచ్చిందని చెప్పేసి ఇట్లా నేరుగా అడగవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఉన్నత విద్యామండలి చైర్మన్గా బాలకృష్ణారెడ్డి అంటే ఇక్కడ చదవచ్చు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్గా ఆచార్య వి బాలకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం మనకు లింబాద్రి కొనసాగుతుండగా సో అతని స్థానంలో నల్సార్ విశ్వవిద్యాలయ రిజిస్టర్గా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి మనకు సో ఎవరైతే ఈ బాలకృష్ణారెడ్డి నియమితులైనట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి మనకు నేరుగా అడుగుతారు కనుక నియామకాలకు సంబంధించి పేరు గుర్తుంచుకోండి, దేనికి సంబంధించి నియమితులయ్యారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 5G రోబో బౌబో అంటే ఇక్కడ చూడవచ్చు. ఎరిక్సన్ సంస్థ సరికొత్త ఆవిష్కరణ రాకీ పేరిట రోబోటిక్ శునకం సో విపత్తు సేవల నిర్వహణలో సహాయం అంట. సో దీని యొక్క వర్క్ ఏంటంటే విపత్తు సేవల నిర్వహణలో వర్క్ చేస్తుందంట. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 ఇది మనకు ఢిల్లీలో జరుగుతుంది. మీటింగ్ గుర్తుంచుకోండి. అత్యాధునిక రోబో శునకాన్ని దీనిని ఎరిక్సన్ అనేటువంటి సంస్థ అభివృద్ధి చేసింది. 5G టెక్నాలజీతో పనిచేసేటువంటి ఈ రోబోటిక్ శునకం పేరు రాకీ అని చెప్పేసి పెట్టారు. సో ప్రదర్శనకు హాజరైనటువంటి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా ఈ రాకీని తిలకించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇమేజ్లో కూడా ఇచ్చారు, గుర్తుంచుకోండి. ఈ మీటింగ్ ఎక్కడ జరుగుతుందని చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు 5G ఈ రోబో శునకాన్ని ఇటీవల ఏ సంస్థ అభివృద్ధి చేసిందని చెప్పేసి అనవచ్చు, ఎరిక్సన్ సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి, మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ రోజుతోటి మనం ఆఫర్స్ సంబంధించినటువంటి ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్లీగా తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత వీటిని మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అయితే ఉండదు. సో ఇమీడియట్లీ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరోన్.